హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై రావణ్ ఫర్ యూ ఛానల్. మా ఛానల్ కొత్త వస్తున్నట్టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఈరోజు వచ్చేసి మనమైతే అఖండ టీజర్ అయితే రాబోతుంది. ఎన్ని రోజులైందో ఈ మ్యూజిక్ వినక అయితే ఫస్ట్ అయితే మనమైతే ఈ టీజర్ గురించి అయితే మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ అయితే ఈ షూటింగ్ ఎక్కడెక్కడ మొదలైంది అనేది వీడియోలో కొంచెం డీటెయిల్గా మాట్లాడడానికి ట్రై చేద్దాం. 3 మినిట్స్లో అయితే వీడియో అయితే కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ అయితే లైక్, షేర్ ఖచ్చితంగా అయితే కొట్టండి. 'అఖండ' షూటింగ్ గురించి మాట్లాడుకుంటే అక్కడెక్కడో హిమాలయాల ప్రదేశాల్లో అయితే మొత్తం షూటింగ్ అయితే స్టార్ట్ అయితే అయింది. ఫస్ట్ అయితే హైదరాబాద్‌లో ఒక షెడ్యూల్ అయితే ఏసిండ్రు. అక్కడైతే కంప్లీట్ అయిపోయినాకైతే హిమాలయాస్‌లో అయితే అక్కడ వెళ్ళేసి అయితే షూటింగ్ అయితే స్టార్ట్ చేసిండు మన బోయపాటి గారైతే. అయితే దీనిలో వచ్చేసి మనకైతే మెయిన్ క్యారెక్టర్స్ అయితే ఫస్ట్ మనకైతే బాలకృష్ణ గారైతే ఉంటారు కదా! వాళ్ళు వెళ్ళేసి అయితే అక్కడ అఘోరాలు అయితే కలవడం అయితే జరుగుతుంది. ఒక ఆపద వస్తే ఆపద ఏం జరిగిందనేది అఘోరాల గురించి తెలుసుకోవాలంటే మొన్న జరిగిన కుంభమేళాలో అయితే చాలా మంది అయితే అఘోరాలైతే రావడం అయితే జరిగింది. అక్కడ అయితే వాళ్ళు కుంభమేళా కూర్చంలో అయితే లక్షల మంది అయితే దగ్గర దగ్గర అయితే వచ్చిండ్రు. అయితే వాళ్ళైతే ఎక్కడుంటారు? నాగసాధువు లెక్కుంటారా? అఘోరాలు లెక్కుంటారా? అనేది మనకైతే బోయపాటి అయితే మొత్తం అయితే ఈ సినిమాలో అయితే ఎక్కడెక్కడ ఉంటారనేది మొత్తం చూపించబోతున్నాడంట. అసలు సినిమాలో ఇదే నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుందని చెప్పేసి అయితే బయట అయితే గట్టిగా అయితే ఇనిపిస్తుంది. మనమైతే ఇంకొక విలన్ అయితే చూడబోతున్నాం. అయితే మనకు 'అఖండ 2' వచ్చేసి శ్రీకాంత్ గారు చనిపోయిండ్రు. అయితే మెయిన్ విలన్ అయితే చనిపోయిండు కదా! 'అఖండ పార్ట్ 2'లో అయితే ఇంకో విలన్ ఎవరు ఉన్నారంటే మనకు 'రంగస్థలంలో' అయితే రామ్ చరణ్ గారి క్యారెక్టర్ అయితే చేసిండు అన్నకి. ఇంకొకతను వచ్చేసి మనకు 'సరైనోడులో' అయితే విలన్ క్యారెక్టర్ చేసిండు ఆదిశెట్టి. ఆయన అయితే మనకైతే ఈ రోల్ అయితే దీనిలో విలన్ రోల్ అయితే చేయబోతున్నాడంట. ఆయన ఉన్న చిన్న క్యారెక్టర్ మొత్తం ఆయననే హీరో లాగా అయితే చూపిస్తాడు. అలాంటి క్యారెక్టరే అన్‌లిమిటెడ్ అయితే ఉంటది ఆయన క్యారెక్టర్. ఆయన క్యారెక్టర్ ఎంత ఉంటదంటే మనకు సినిమా చూస్తే తెలుస్తది. అసలు విలన్ రోల్ అయితే సరైన రోల్ చేసిండు కదా! ఎట్లా చేసిండంటే మాత్రం కేక పుట్టించిండు. ఆయన ఉన్నప్పుడల్లా సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే వెళ్ళినాయి. ఆయన కొరకైతే సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుందంటే ఆయన వెళ్ళినప్పుడైతే ఒక్కొక్కరికైతే గూస్ బంప్స్ వస్తాయని చెప్పేసి అయితే నాకైతే తెలిసింది. మీకైతే 'అఖండ 2' టీజర్ వచ్చేసి మనకైతే దగ్గర దగ్గర మనకు ఈ మార్చ్ ఎండింగ్ లోపల వరకైతే రాబోతుంది. మార్చ్ ఎండింగ్ మధ్యలో అయితే రాబోతుంది. ఖచ్చితంగా అయితే మనకు మార్చ్ ఈ టీజర్ అయితే ఖచ్చితంగా వస్తది. మీకు బాలకృష్ణ ఫ్యాన్స్ ఎవరెవరు ఉన్నారో కింద కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. లైక్ చేయకపోతే ఛానెల్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా అయితే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మనం చేసే ప్రతి వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ వస్తది. బెల్ ఐకాన్ ఆన్ చేసుకోకపోతే నేను చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ అయితే రాదు. ఖచ్చితంగా అయితే బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.